పూర్తిగా ఇటు పొలిటికల్ టర్న్ తీసుకుంది. మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీ వివాదం అంటూ కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఏకంగా వివాదాస్పదమైంది. జనసేన నుంచి ఫస్ట్ రియాక్షన్ కూడా వచ్చింది. అల్లు అర్జున్కి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వార్నింగ్ ఇచ్చారు. నువ్వేమైనా పెద్ద పుడింగివా, అసలు ఏమనుకుంటున్నావు అంటూ బొలిశెట్టి శ్రీనివాస్ రియాక్ట్ అయ్యారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, లేదంటే జాగ్రత్త, వేరే రకంగా ఉంటుందంటూ కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. అల్లు అర్జున్కు ఫ్యాన్స్ కూడా ఉన్నారా, నాకు తెలియదు మరి అంటూ బొలిశెట్టి శ్రీనివాస్ ఎటకారంగా కూడా అల్లు అర్జున్ ఉద్దేశిస్తూ మాట్లాడడం జరిగింది. ఇక నువ్వు ప్రచారానికి వస్తే ఎంత, రాకుంటే ఎంత, నీతో ఒరిగేది ఏంటన్నట్టు కూడా అల్లు అర్జున్పై విమర్శలు గుప్పించారు బొలిశెట్టి. ఇక అసలు నిన్ను రమ్మని ఎవడన్నాడు, నువ్వు రాకపోయినా గెలిచాం కదా, నువ్వు ప్రచారం చేసిన ఒక్కడు కూడా గెలవలేకపోయాడు, ఓడిపోయాడంటూ కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి శిల్పారవి ప్రచారంలో అల్లు అర్జున్ పాల్గొనే నేపథ్యానికి సంబంధించి ఆ యొక్క విషయాన్ని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఇక నాన్ననే గెలిపించుకోలేనికి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా, బొలిశెట్టిపై ఫైర్ అవుతున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. సో నాన్ననే గెలిపించుకునేటువంటి అల్లు అర్జున్కి ఈ స్థాయిలో ఓవర్ యాక్షన్ అవసరమా అంటూ కూడా బొలిశెట్టి మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు మనం బొలిశెట్టి వ్యాఖ్యలు విన్నాం. మరి తర్వాత బొలిశెట్టిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ను బొలిశెట్టి విమర్శించిన వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఇక ఇన్నాళ్ళు సోషల్ మీడియా వేదికగానే ఫ్యాన్ వార్ జరిగింది. ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీగా విడిపోయినారు ఫ్యాన్స్. ఇక మెగా ఫ్యామిలీ టార్గెట్ చేయడంతో అల్లు అర్జున్కి సోషల్ మీడియాలో మద్దతుగా నిలిచింది వైసీపీ. జనసేన ఎమ్మెల్యే డైరెక్ట్గా అల్లు అర్జున్ని అటాక్ చేయడంతో వైసీపీ కూడా డైరెక్ట్ అటాక్ దిగుతుండగా అనే చర్చ ప్రారంభమైంది. ఇక ఎమ్మెల్యే విమర్శలపై జనసేన పెద్ద ఎత్తున ఎమ్మెల్యే విమర్శలపై పెద్ద ఎత్తున జనసేన పూర్తిగా పార్టీ రియాక్షన్ ఏ రకంగా ఉందే రకంగా కనబడుతోంది. వైసీపీ కూడా ఇదే స్థాయిలో అటాక్ దిగుతుందా అనే చర్చ కూడా ప్రారంభమైంది. అయితే అల్లు అర్జున్ ఖచ్చితంగా కౌంటర్ ఇస్తారంటున్నారు ఫ్యాన్స్. పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తోంది. సో అల్లు అర్జున్ రియాక్షన్ మరోవైపు ఏ రకంగా ఉంటుందన్న ఉత్కంఠ కొనసాగుతుంది. మెగా ఫ్యామిలీని కానీ జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా అల్లు అర్జున్కి సంబంధించి అంటే మొన్న కర్ణాటక వెళ్ళిన నేపథ్యంలో కొంత ఈ మాఫియా వాళ్ళని కూడా హీరోలుగా చూపిస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడిన మాటల వరకు మనం చూసామంటే ఆయన లోపల ఉద్దేశం కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశం కూడా అల్లు అర్జున్ని చేసిన పని మీద కొంత ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఏకంగా ఎమ్మెల్యే తన సొంత పార్టీకి ఎమ్మెల్యే ఈ రకంగా మాట్లాడడంతో మరింతగా ఈ యొక్క విషయంపై ఆసక్తి రేపుతోంది. మరి దీనిపై అల్లు అర్జున్ ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. గతంలో బొలిశెట్టి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కూడా విమర్శించారు. ఆ వీడియో ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. అంటే ఆయన ఎవరి గురించి అని ఈ రకంగానే మాట్లాడతారన్నట్టుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ లేదంటే మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ కాస్త ఇప్పుడు బహిరంగంగానే పొలిటికల్ వార్గా మారింది. ఒకసారి మారుతినగర్ సుబ్రహ్మణ్యం సంబంధించిన ఆడియో ఫంక్షన్లో సినిమా ఫంక్షన్లో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలేంటో చూద్దాం. అక్కడి నుంచి మరింతగా ఈ యొక్క వివాదం మరొక టర్న్ తీసుకుంది. ఒకసారి ఆ మాటలేంటో చూద్దాం. ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను తబిత గారు, ఇంకా మీరు ఆ మాట అనిన తర్వాత, ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా, అది మీ అందరూ తెలిసిందే. సో నా మనసుకు నచ్చితే నేను వస్తా అన్న మాటల్ని శిల్పారవి ప్రచారానికి వెళ్ళినటువంటి విషయాన్ని రెండు పక్కనే పెట్టి చూస్తున్నారు జనసేన నాయకులు. సో ఆయన నచ్చింది కాబట్టే శిల్పారవి ప్రచారానికి వెళ్ళారు. నువ్వు వస్తే ఎంత, రాకపోతే ఎంత, నీకు ఫ్యాన్స్ కూడా ఉన్నారా అన్నట్టుగా బొలిశెట్టి శ్రీనివాస్ ఆయనపై కౌంటర్లు విసురుతున్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ ఏకంగా జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కూడా ఉన్నారు. సో ఆయన ఎమ్మెల్యేగా ఉంటూనే ఇటు మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి బంధువుగా ఉన్నటువంటి అల్లు అర్జున్పై ఈ రకంగా వ్యాఖ్యలు చేశారంటే జనసేన పార్టీ రియాక్షన్ కూడా ఇదేనేమో అన్నట్టుగా చర్చనీయాంశం అవుతుంది. ప్రతినిధి మనోజ్ దగ్గరికి వెళ్దాం. ఎస్ మనోజ్, సో ఈ వ్యాఖ్యలు ఏ రకంగా చూడాలి? ఏకంగా పూర్తిగా జనసేన పార్టీ వ్యాఖ్యలుగా చూడాలా, లేదంటే వ్యక్తిగతంగా ఎమ్మెల్యే మాట్లాడిన మాటలుగా చూడాలా? అంటే గతంలో పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు, కానీ నేరుగా టార్గెట్ చేయలేదు. అల్లు అర్జున్ పేరు ఎక్కడ కూడా ప్రస్తావన తీసుకురాలేదు. కానీ బొలిశెట్టి శ్రీనివాస్ క్లియర్గా అల్లు అర్జున్ పేరు ప్రస్తావిస్తూ ఆయన గురించి వ్యాఖ్యలు చేశారు. ఇది పూర్తిగా జనసేన పార్టీకి సంబంధించి అధినేత నుంచి మొదలుకుంటే కార్యకర్త వరకు కూడా ఇదంతా వాళ్ళ వర్షన్గా ఉందా? థ్యాంక్ యూ మనీష్. ఏదైతే వైసీపీ
అభ్యర్థి నంద్యాల నుంచి పోటీ చేస్తున్న తన స్నేహితుడు ప్రచారానికి వెళ్ళిన అల్లు అర్జున్ అప్పటి నుంచి మొదలైన ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ వివాదం ఇప్పటికి కూడా అదే విధంగా కొనసాగుతుంది. ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే కోల్డ్ వార్ అని చెప్పాలి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అది ముదిరి చాలా పెద్దదైందని చెప్పాలి. అటు కాస్త జనసేన ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా ఉన్న జనసేన ఎమ్మెల్యేగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ కూడా నిన్న ఫైర్ అయ్యారు. ఒక ప్రైవేట్ ఛానల్ కి సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా ఆయన మాట్లాడారు. కేవలం మేము 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో కూడా మేము భారీ మెజార్టీతో గెలిచాము. కానీ నీ తండ్రి ఒక ఎంపీగా పోటీ చేసినప్పుడు కనీసం నువ్వు ఎంపీగా కూడా గెలిపించుకోలేకపోయావు, అది నీ స్థాయి అంటూ కూడా జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మండిపడ్డారు. ఎప్పటి నుంచో బొలిశెట్టి శ్రీనివాస్ మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ గాని చిరంజీవిని గాని మెగా ఫ్యామిలీలో ఎవరిని ఏమన్నా గానీ బొలిశెట్టి శ్రీనివాస్ ఎప్పుడూ కూడా ఆయన ఘాటుగా స్పందిస్తూ ఉంటారు. ఆయన చాలా రెబల్ గా కూడా ఉంటూ ఉంటారు. అంటే మెగా ఫ్యామిలీకి ఆయన అత్యంత సన్నిహితుడు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడు. పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ కూడా బొలిశెట్టి శ్రీనివాస్ అంటే చాలా ఇష్టమని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ గతంలో వారాహి సభకు వచ్చినప్పుడు కూడా బొలిశెట్టి శ్రీనివాస్ ను ప్రశంసలతో ముంచెత్తిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే నిన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మెగా ఫ్యాన్స్ కి మధ్య వార్ అనేది అయితే నడుస్తుంది. ప్రస్తుతం జిల్లాలో ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనేది ఇంకా ఎక్కడ స్పందించలేనప్పటికీ కూడా ఒక ఘాటు వ్యాఖ్య అయితే బొలిశెట్టి శ్రీనివాస్ చేశారు. అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉన్నారా? కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే అల్లు అర్జున్ ఫ్యాన్స్ గా చూస్తాము, అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారని కూడా ఆయన అంటున్న పరిస్థితి. అంటే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ ఆ విధంగా హద్దులు దాటి ఏ విధంగా మాట్లాడతాడు, కాబట్టి ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన పరిస్థితి ఉందంటూ కూడా జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మండిపడిన పరిస్థితి. అంటే ఇప్పటి వరకు కూడా ఇరు ఫ్యామిలీస్ లోని చిన్నగా కోల్డ్ వార్ ఉన్నప్పటికీ కూడా ఎవరు స్పందించలేదు. వాళ్ళ ఫ్యామిలీలోని స్పందించలేదు, వీరి ఫ్యామిలీలను స్పందించలేదు. ఇటు జనసేనలో ఉన్న నాయకులు ఎవరు కూడా స్పందించలేదు. కానీ బొలిశెట్టి శ్రీనివాస్ ఈ విధంగా స్పందించడం పట్ల రాజకీయ వర్గాల్లో కీలక చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్ అంటే తన ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ సంబంధించిన ఫ్యామిలీలో ఒక వ్యక్తిని ఏ విధంగా బొలిశెట్టి శ్రీనివాస్ అంటారు అని కూడా ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే మండిపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఒక విధంగా మెగా ఫ్యాన్స్ లో కూడా ఊపత్తుందని చెప్పాలి. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ కూడా ఒక విధంగా మండిపడుతున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీలో ఒక వ్యక్తిగా ఉన్నాడు. అల్లు అర్జున్ అంత స్థాయికి ఎదిగాడంటే ఎవరు కారణం? పవన్ కళ్యాణ్ కాదా, చిరంజీవి కాదా? ఆయన ఏ విధంగా ఎదిగాడు? ఆయన ఏ విధంగానూ ఎదగలేదు. ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడంటే అది మెగా ఫ్యామిలీ సపోర్ట్ వల్లే ఉంది. కాబట్టి చాలా వరకు కూడా మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా అల్లు అర్జున్ పై మండిపడుతున్నారు. చాలా వరకు మేము ఆయనకి సపోర్ట్ చేసింది, అల్లు అర్జున్ కి సపోర్ట్ చేసింది కేవలం చిరంజీవి, పవన్ కళ్యాణ్ వల్లే. కానీ ఆయనకి వ్యక్తిగతంగా మేము ఎవ్వరం కూడా ఆయనకి ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. కేవలం మెగా ఫ్యామిలీ, చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడిన మాటల్ని